హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మృగశిర కార్తె స్పెషల్ చేపల కూర వండుతున్నా. మీ ఇళ్ళలో కూడా వండుకున్నారా? అయితే కామెంట్ చేయండి. మేమైతే కొరమీను తెచ్చుకున్నాం. మృగశిర కార్తె రోజు చేపల కూర తినాలని చెప్తారు. ఎందుకో తెలుసా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ముందుగా అయితే మేము తెచ్చుకున్న చేపల కూర వండుకుందాం. మాకైతే పెద్ద పెద్ద చేపలు దొరకలేదండి, చిన్న చిన్నవి దొరికినవి. దీనికి కావాల్సినవన్నీ తయారు చేసుకున్నాను. ఈ కొర్రమీను ముక్క మిగతా చేపల ముక్కల కంటే కొద్దిగా వేరు ఉంటుంది. ఇందులో ముళ్ళు ఎక్కువగా ఉండవు. కొంతమంది ముళ్ళు తీసుకోవాలంటే భయపడి చేపల కూర తినాలంటే ఇష్టపడరు. ఈ కొర్రమీనులో అలా కాదండి, ముళ్ళు ఎక్కువగా ఉండదు. ముక్క గట్టిగా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈరోజు మృగశిర కావడంతో మాకైతే ఎక్కువగా దొరకలేదు, కొన్ని మాత్రమే దొరికాయి. అవి కొనుక్కొని వచ్చాం మార్నింగ్. నేనైతే చేపల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తాను. కొంతమంది అయితే చింతపులుసు మరుగుతుంటే చేపల్ని వేస్తారు. అలా అయితే చేపలు బాగా మెత్తగా ఉడికిపోయి అంత కొంచెం ఉప్పు కారం పట్టకుండా కొంచెం చప్పగా అనిపిస్తాయి. అందుకే నేనైతే ఉల్లిగడ్డ, అల్లం, పసుపు వేసుకొని తర్వాత చేపలు వేసి ఉప్పు కారం వేస్తాను. జీలకర్ర, మెంతులు మంచిగా వేయించి రోట్లో వేసి నూరి పౌడర్ చేస్తాను. ఉల్లిగడ్డను స్టవ్ పై కాల్చి అది మంచిగా ఉడికిన తర్వాత రోట్లో వేసి మెత్తగా నూరి కూరలో వేస్తాను. ఇవన్నీ ఒక 5 నిమిషాలు నూనెలో వేగించి తర్వాత స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని తర్వాత చింతపులుసు వేస్తాను. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. చేప ముక్కకి ఉప్పు కారం మంచిగా పట్టి టేస్ట్ వస్తుంది. చింతపులుసు బాగా మరిగించాక కొద్దిగా ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, గరం మసాలా వేసుకొని కొంచెం చిన్నగా ఫ్లేమ్ పెట్టుకుందాం. ఇందాక ఒక విషయం అడిగిన కదా, అదేంటంటే చేపల కూర మృగశిర కార్తె రోజు తినాలని ఎందుకంటారు? ఎందుకో మీకు తెలుసా? నాకు తెలిసిన ప్రకారం చెప్తాను. రోహిణిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, అందువలన ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మృగశిర కార్తె వచ్చే టైంకి ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అయితే ఈ చేపలు తినడం వలన శరీరంలో వేడి బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఉన్నట్టుండి శరీర ఉష్ణోగ్రత తగ్గితే వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకే ఈ సీజన్లో వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అవి రాకుండా శరీరాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి మృగశిర కార్తె టైంలో చేపలు తినాలని అంటారు. నాకు తెలిసిన కారణం అయితే ఇది. మీకు తెలిసిన వేరే రీజన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వంట చివరిలో వచ్చిందండి. చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వెంటనే తినకుండా ఒక 5-10 నిమిషాలు ఆగి తినడం మొదలు పెడితే సూపర్గా ఉంటుందండి. మీకు కనుక మా చేపల కూర చేసే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.